హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రేపు కార్తీక పౌర్ణమి కదండి, దానికోసం కావాల్సిన వస్తువులు నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుందని పెడుతున్నాను. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే లేదండి. కార్తీక మాసంలోనే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన పితృదేవతలందరూ కార్తీక మాసంలోనే కలుస్తారండి. దానికోసమే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో పూజలు అయితే నేనైతే అస్సలు మిస్ అవ్వనండి. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. మా నాన్నగారి కోసమైనా నేను పూజలు చేస్తూ ఉంటానండి. నాకైతే పూజకు కావాల్సిన వస్తువులు చూపిస్తానండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయ తీసుకున్నాను, తర్వాత హారతి కర్పూరం తీసుకున్నానండి, అగరవత్తులు తీసుకున్నాను. మట్టి ప్రమిదలు అయితే పాతవేనండి, ఇంట్లోవే అవి శుభ్రంగా కడిగేసి వాటికైతే గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. తాంబూలానికైతే నేను ఒక్కలు, ఖర్జూరాలు, శంకరొక పొడి, అరటిపండ్లు అయితే తీసుకున్నానండి. ఒక కప్పు పసుపు, ఒక కప్పు కుంకుమ అయితే తీసుకున్నాను. ముగ్గు కోసం అయితే బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నానండి. అక్షింతలు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉసిరి దీపం పెట్టుకోవాలి కదండి, ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి ఉసిరికాయలకు కూడా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. తమలపాకులు కూడా శుభ్రంగా కడిగేసి వాటికి కూడా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. పూజకైతే నేను శంఖం పువ్వులు అయితే తీసుకోవాలనుకుంటున్నాను. శంఖం పువ్వులు కూడా తీసుకున్నానండి. మనమైతే పిండి ప్రమిదలు అయితే ముందు రోజు నైటే చేసుకున్నాం కదండి. పిండి ప్రమిదలు చక్కగా ఆరిపోయాయి అన్నమాట. వాటికి కూడా నేనైతే గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. అలానే చామంతి పువ్వులు అయితే తీసుకున్నాను. గులాబీ చామంతి పువ్వులు 4 రకాల పువ్వులు అయితే తీసుకున్నానండి. అలాగే ఆవు నెయ్యి ఒక డబ్బా తీసుకున్నాను. నువ్వుల నూనె 1/2 లీటర్ తీసుకున్నానండి. అలానే నేనైతే ఏం చేశానంటే ఆవు నెయ్యి ఒక డబ్బా పోసేసి 365 ఒత్తులు, పువ్వు ఒత్తులు నానపెట్టుకుంటానండి. ప్రతిసారి ఇలా నానపెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట పువ్వు ఒత్తులు. అలానే 365 ఒత్తులండి. మా అమ్మగారివి, నాకు, మా చిన్న బాబుకి, మా పెద్ద బాబుకి, అలానే మా స్వామికి మొత్తం 6 తీసుకుంటానండి ప్రతిసారి. మా అత్తమ్మకు కూడా ఒకటి తీసుకుంటానన్నమాట. 6 తీసుకొని అందులో అయితే ఆవు నెయ్యి వేసి ఒక డబ్బా నానపెట్టుకుంటానండి. నైట్ మొత్తం అలా నానుతూనే ఉంటాయి. అలానే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. అలానే మనం అక్కడ అభిషేకం చేపిస్తాం కదండి, ఒక 116 రూపాయలు అయితే అందులో పెట్టేసుకోండి. బ్యాగ్లో ఇలా పెట్టేసుకుంటే మనం గుడికి పోయేటప్పుడు మనం హాయిగా చక్కగా రెడీ అయ్యి పొద్దున స్నానం చేసి వెళ్ళిపోవచ్చండి. ఏ టెన్షన్ ఉండదు. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.